పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగుండా ఎంఆర్పీఎస్ ధర్నా. బాధితులకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూములకు రక్షణ కల్పించడంలో రెవెన్యూ అధికారులు విఫలం. కృష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో బాధితులకు కేటాయించిన అసైన్మెంట్ భూములకు పత్తికొండ డివిజన్ సర్వేయర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్తో 16/12/2024 సోమవారం పత్తికొండ రెవెన్యూ డివిజన్ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి అనంతరం ఆర్డీఓ భరత్ నాయక్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాదాపురం గిడ్డయ్య మాదిగ, జిల్లా అధికార పార్టీ రామాంజనేయులు మాదిగ, ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దిరాజు మాదిగ, పత్తికొండ మండలం అధ్యక్షులు రంగన్న మాదిగ, వెల్దుర్తి మండలం అధ్యక్షులు మద్దిరేటి మాదిగ, తుగ్గలి మండలం అధ్యక్షులు హరిమాదిగ, చిప్పగిరి మండలం అధ్యక్షులు ప్రభాకర్ మాదిగ, దేవనకొండ మండలం కార్యదర్శి ఎలీషా మాదిగ, పత్తికొండ నియోజకవర్గం కార్యదర్శి రామకొండ లక్ష్మణ మాదిగ, పత్తికొండ నియోజకవర్గం అధికార ప్రతినిధి టిఎం రాజశేఖర్ మాదిగ, రాంపల్లి గ్రామం ఎంఆర్పీఎస్ నాయకులు రామకృష్ణ మాదిగ, తొగ్గలి మండలం కార్యదర్శి ప్రకాష్ మాదిగ, ఎంఆర్పీఎస్ సలహాదారులు యూసుఫ్ మాదిగ, తొగ్గలి మండలం కార్యదర్శి జొన్నగిరి నాగరాజు మాదిగ, ఆంజనేయులు మాదిగ, జాను మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా మాదాపురం గ్రామంలో మాయలకు 22A నిషేధిత భూములను ప్రభుత్వం అసైన్మెంట్ 12 కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున 5 ఎకరాల భూమి కేటాయించి పట్టాదారు పాస్బుక్లు అడంగల్ వండి నమోదు చేసి భూములు కేటాయించింది. ఈ భూములను కృష్ణగిరి రెవెన్యూ అధికారులు ఉన్నత వర్గానికి చెందిన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి పేరుతో 43 ఎకరంల 23 సెంట్ల భూమిని ఒకే వ్యక్తిని అక్రమంగా 22A నిషేధిత భూములని మాదిగలకు ప్రభుత్వం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కేటాయించిన భూములకు మరి రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించకుండా మరి ఉద్దేశపూర్వకంగా ఉన్నత వర్గాలతో పారిశ్రామికవేత్తలతో కుమ్మక్కై 43 ఎకరంల 23 సెంట్ల భూమిని ఒకే వ్యక్తి పేరిట హైదరాబాద్ నగరానికి చెందిన పేరిట ఆన్లైన్ నందు రికార్డులు ట్యాంపరింగ్ చేసి దళితులకు ప్రభుత్వం కేటాయించిన అసైన్మెంట్ భూములను మరి అన్యాయం చేయడం ఇది చాలా బాధాకరం, దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతా ఉన్నా. ప్రభుత్వం మాదిగలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూములకు తక్షణమే డివిజనల్ సర్వే ద్వారా హద్దులు ఏర్పాటు చేయాలి. మాదిగలకు కేటాయించిన ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ఎదురుకుండా పెద్ద ఎత్తున ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి మరి రికార్డులు ట్యాంపరింగ్ చేసిన తహసీల్దార్ని సస్పెండ్ చేసేంత వరకు పోరాడతాం. మాదిగలకు కేటాయించిన అసైన్మెంట్ భూములకు హద్దులు ఏర్పాటు చేసి మరి రక్షణ కల్పించేందుకు పోరాడతామని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. నా పేరు టిఎం రమేష్. మాదిగలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 ఎకరాలు చొప్పున భూమి కేటాయించి పట్టాలు పాస్బుక్లు అడంగల్ ఇచ్చి భూమి ఇచ్చింది సార్. ఈ భూమి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి 43 ఎకరాల 23 సెంట్లు ఏదైతే ప్రభుత్వం భూమిలో నిరుపేదలకు కేటాయించిందో 22A నిషేధిత భూములను ఈ భూములను 43 ఎకరాల 23 సెంట్లు ఒకే వ్యక్తి పేరున ఆన్లైన్ అడంగల్ నమోదు చేశారు సార్. ఈ భూముల వారికి నెల క్రితం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు ఇచ్చాను సార్. వెంటనే ఆర్టీఓ రామలక్ష్మి మేడానికి కూడా ఆయన ఎండార్స్మెంట్ ఇచ్చారు. మేడం గారు కూడా సర్వే తహసీల్దార్ కూడా లోకల్గా 12 మంది ఎస్సీలకు భూములు కేటాయించిన వాటి వాస్తవం ఈ భూములకు పోయిన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా రిపోర్ట్లు ఇచ్చారు తప్ప ఈ భూములకు ఎలాంటి సర్వే చేపట్టలేదు. ఒక అధికారి కూడా దగ్గర పడదు. కలెక్టర్ మేము కూడా చెప్తాను సార్. ఒక్కరిద్దరు మాత్రమే లేదు. ఎందుకు లేరంటే వాళ్లకు తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, వలసలపై జీవించే కుటుంబాలు. ఈ కుటుంబాలను ఆశ్రయం 43 ఎకరాల 23 సెంట్లు భూమిని దారదత్తంగా అక్రమంగా అన్నం చెప్పించారు 22A నిషేధిత భూములను. ఈ భూములకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత రెవెన్యూ.
ఈ భూములు అక్రమాలకు గురి చేసినటువంటి ఎఫ్ఎండి ఉందన్నా మీ వాళ్ళు సాగులో ఉన్నారన్న ఒకరి ఇద్దరు కనపడట్లేదు అనమాట. అన్న మీరు సాగు సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తే మా వాళ్ళు సాగు చేసుకుంటారన్నా, అది ఒకే వ్యక్తికి మార్చాలంటే చేస్తాం సార్ అంటున్నారు.